అని చూపిస్తున్నాను. ఇప్పుడేమో ఇలా వండుకుందామండి. ఈసారి నేను చిన్నకాయలు తీసుకొచ్చి మళ్ళీ మీకు కర్రీ చేసి చూపిస్తాను. వంకాయలన్నీ కోసేసుకున్నా. ఇప్పుడు చూసారా, చిన్న చిన్నగా కోసుకున్నా. ఈసారి చిన్న చిన్న కాయలు తెచ్చుకుని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అది మీకు వంకాయలు కట్ చేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మిక్సీలో వేసుకుందాం. అల్లం పేస్టు మిక్సీలో వేసాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. పొట్టు తీసేసుకున్నాను. పొట్టు తీసేసుకుని కట్ చేసుకుని దీంట్లో వేసుకుని మనం పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఇవి బాగా ఘాటు ఉన్నాయండి, అందుకే నేను 2 తీసుకున్నాను. మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకోండి. ఉప్పు పసుపు వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని మిక్సీ చేసుకొద్దాం.